ఎన్డీఏ కూటమికి 400 సీట్ల పైన కూడా వస్తాయంటూ కూడా మోడీ కూడా బహిరంగ సభలో స్పష్టం చేశారు. 400 సీట్ల పైన కూడా నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ ఉండబోతుందా? తప్పకుండా ఉంటుంది. మోడీ గారు ఏదైతే ఆశిస్తున్నారో, ముఖ్యంగా సౌత్ ఇండియా మీద పార్టీ కూడా ప్రత్యేకంగా దృష్టి గత కొన్ని సంవత్సరాలుగా పెట్టింది. అందులోనూ ఈ యొక్క తెలంగాణలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రమే. కాలక్రమేణా కొంత ఇబ్బంది అయినా ఇప్పుడు మోడీ గారి అదేవిధంగా ఈ యొక్క ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాల కొత్త, కేవలం కుటుంబ నేపథ్యం తప్ప, వారసత్వ రాజకీయాలు తప్ప ఆ అభ్యర్థులకు ఎట్లాంటి కూడా అర్హత లేదు. కాబట్టి మా అభ్యర్థిని పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా నల్లగొండ చైతన్యం కలిగినటువంటి జిల్లా. వాటి తప్పకుండా మంచి తీర్పు ఇస్తారు, బీజేపీని గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికీ నల్గొండ 7 సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఏ ఒక్క సెగ్మెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లేరు. 6 కాంగ్రెస్ ఉంది, 1 బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ ఇలాంటి పరిస్థితులలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. మీరు గతంలో కూడా చూస్తే, మేము పోయిన ఎన్నికల్లో చూస్తే పార్లమెంట్లో ఆదిలాబాద్లో కానీ కరీంనగర్లో కానీ గెలిచిన 4 పార్లమెంటు పరిధిలో కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేడు. ఇప్పుడు తప్పకుండా ఎమ్మెల్యే లేకున్నా ఇప్పుడు ప్రజలందరూ కూడా చైతన్యమైనారు. స్థానిక ఎన్నికలు ఒక తీరుగా ఆలోచిస్తూ ఉన్నారు, అసెంబ్లీ ఎన్నికలు ఒక తీరుగా ఆలోచిస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే, గల్లీలో ఏది ఉన్నా ఢిల్లీలో మోడీ గారు ఉండాలి. ఎందుకంటే ఈ దేశము సురక్షితంగా శక్తివంతంగా ఉండాలంటే మోడీ గారి నాయకత్వాన్ని పార్టీలకు అతీతంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీల వారు కూడా సమర్థిస్తూ ఉన్నారు. అందుకని పార్లమెంట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయబోతూ ఉన్నారు. ఈరోజు ఎంపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి రిజిజు గారు రాబోతున్నారు. ఎంత జన సమీకరణతోటి నల్గొండలో ర్యాలీ నిర్వహించబోతున్నారు? ఇవాళ ఎంతని కాదు, మేము కార్యకర్తలకు స్వచ్ఛందంగా రమ్మంటున్నాము. 7 అసెంబ్లీ నుంచి వేలాది మందిగా తరలి వస్తారు. కాబట్టి ఇది నామినేషన్ కార్యక్రమం, కార్యకర్తలు వస్తారు. మేము ఇది బహిరంగ సభ కాదు జనం తరలించడానికి. కార్యకర్తలు వేలాదికి వస్తారు. దాదాపు మేము అనుకుంటున్నాం 10 నుంచి 20 వేల మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నాం.